ఎవరికి ఇచ్చాడమ్మా? ఎవరన్నాడు? ఏమన్నాడు? అన్న కొడుకు కూడా అనలేదు, మీ అమ్మ తిరుగుతుందంట కదా ఎవరు అన్నాడు అనుకో తలపడుకో. ఇప్పుడు జీవనం సరక్కులో తప్పు చేశాడుకో భర్త కూడా అమ్మ అండు, కొడుకు అమ్మ అండు, అమ్మ అండు, అందరూ చేదరించుకుంటారు మన బలహీనతలో. కానీ మన దేవుడు ప్రేమిస్తున్నాడు. యేసయ్య ప్రేమామయుడు, యేసయ్య జాలి గలవాడు, యేసయ్య దయ గలవాడు, యేసయ్య కృప గలవాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ భర్తను ప్రేమిస్తున్నాడు, నీ పిల్లలను ప్రేమిస్తున్నాడు. నీ బలహీనతలను బట్టి, నా బలహీనతలను బట్టి మిమ్మల్ని అక్కడ నన్ను ఇక్కడ పెట్టదా. కేవలము ఆయన ఉచిత కృప. కృప, ఆ కృపకి ఆమె ఆ మాటకే, అమ్మ అన్న మాటకి కుమిలిపోయి ఏడ్చి ఏడ్చి ఏడ్చి, అమ్మా ఎవరు నన్ను పిలవడి లోకంలో ఇంత చెడిపోయి నన్ను అమ్మా అనిపించావా ప్రభు అని తీర్మానం చేసుకోండి. అయ్యా ఈ రోజు నుంచి ప్రభువా నేను నీ కోసం బ్రతుకుతాను, నీ మందిరములో జీవిస్తాను, నీ పాద సేవ చేసుకుంటాను, నా నోటి ద్వారా నిన్ను స్తుతిస్తాను, నా ఆత్మ ద్వారా నిన్ను ఆరాధిస్తాను, అయ్యా వాక్యం ద్వారా నిన్ను కనపరుస్తాను. ఎక్కడైనా నీ సాక్షిగా నేను జీవిస్తానని తీర్మానం చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రులారా, అమ్మలారా, మరలా మనం కలుసుకుంటామో లేదో తెలియదు. ప్రభు రాకడ సమీపంగా ఉంటున్నది. మైకులో చర్చిలో ఉన్న అమ్మలారా, అక్కలారా